అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలు, ఇల్లు లేనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలంగాణ సర్కార్ నుంచి అయితే ఒక శుభవార్త అని చెప్పేసి నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే చాలామంది ప్రజలు అంటే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు కానివ్వండి, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో వీళ్ళందరికీ నిజంగానే గవర్నమెంట్ తరపు నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ అండి. సో నేను ఈ వీడియోను ఎక్కువసేపు చెప్పకుండా ఏంటంటే చాలా చిన్న పాయింట్ ఇది, బట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో దీనికి సంబంధించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి నన్ను కమెంట్స్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఈ శుభవార్త ఏంటంటే ఈరోజు పొద్దున ఈ కొల్లూరులో ఉన్నటువంటి కేసీఆర్ గారు నిర్మించినటువంటి తెలంగాణ ప్రభుత్వం నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో కొల్లూరు లోపల దాదాపుగా మీరు ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు దేశంలోనే అతిపెద్ద ఆదర్శ టౌన్షిప్గా కొల్లూరు, ఒకే చోట 15,660 ఇండ్ల నిర్మాణం, సుమారు 1,00,000 జనాభాకు ఆవాసం ఉండేలాగా ప్రాజెక్టు నిర్మాణం, 145 ఎకరాల్లో దాదాపుగా 1,432 కోట్లతో నిర్మించినటువంటి ఈ యొక్క కొల్లూరు టౌన్షిప్. ఇందులో మొత్తం 117 బ్లాకులు ఉన్నాయి. అదేవిధంగా టోటల్గా 15,660 డబల్ బెడ్రూమ్స్ కూడా దీనిలో ఉన్నాయి. ఓకేనా? సో దీనిలో ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి బ్లాక్ కూడా 2 లిఫ్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక జనరేటర్లు, ప్రతి ఫ్లోర్కు ఫైర్ సేఫ్టీ. ఇవి మామూలుగా మనము తెలంగాణలో హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి కొల్లూరు అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్స్ అనేది ఉండడం జరిగింది. వీటిలో మనం చూసినట్లయితే దాదాపుగా ఇది 145 ఎకరాల లోపల 117 బ్లాకుల్లో 15,660 ఇండ్లను వీళ్ళు నిర్మించారు. కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే ఈ యొక్క బెడ్రూమ్స్ అనేది కేసీఆర్ గారు నిర్మించిన తర్వాత దీనిలో కేవలం ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం ఈరోజు అధికారులు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మనకు ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళని 3 కేటగిరీల కింద డివైడ్ చేసి L1, L2, L3 అని చెప్పింది. L1లో సొంత స్థలం ఉన్నటువంటి నిరుపేదలు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, L2లో ఇంటి స్థలం మరియు ఇల్లు లేనటువంటి వాళ్ళను, L3లో ఆల్రెడీ ఇల్లుండి కూడా అప్లై చేసుకున్న వాళ్ళని కూడా వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎవరికైతే L1లో అంటే ఇంటి స్థలం ఉండి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 5 లక్షలు నిర్మించుకోవడానికి ఇస్తామని చెప్పారు. కానీ ఇల్లు స్థలం లేనటువంటి నిరుపేదల పరిస్థితి ఏంటి అని చెప్పేసి గవర్నమెంట్ అనేది చాలా రోజులు ఆలోచించిన తర్వాత ఇప్పుడు కొత్తగా వీళ్ళు కేసీఆర్ అప్పుడు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ల ఏదైతే ఉన్నాయో వాటి లోపల ఖాళీగా ఉన్నవి ఎవరైతే ఇంకా ఆక్యుపై చేసుకొని ఉన్నాయో, అదేవిధంగా నిర్మాణం పూర్తి కానటువంటి ఉన్నాయో వాటి నిర్మాణం త్వరగా పూర్తి చేసి నిర్మాణం పూర్తయిన వాటిలలో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఎవరైతే ఆక్యుపై చేసుకోలేదో వాటి లోపల ఈ యొక్క అర్హులకు L2 కేటగిరీలో ఉన్నటువంటి ఇంటి స్థలం లేని అర్హులకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం ఆలోచించింది. దీనికి సంబంధించి ఈరోజు పొద్దున అధికారులు అయితే కొల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క టౌన్షిప్కి అయితే రావడం జరిగింది. అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు దాదాపుగా కొన్ని నిజంగానే వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి విషయాలు వాళ్ళకి తెలిసినాయి. ఏంటంటే దాదాపుగా ఇవి 16,000 ఇండ్లు అంటే 15,660 ఇళ్లలో కేవలం 8,000 ఇళ్ళు మాత్రమే ఆక్యుపై చేసుకున్నారు. అంటే అందులో జనాలు ఉంటున్నారు. మిగిలినటువంటి 8,000 దాదాపుగా 7,500 ఇళ్ళ లోపల జనాలు ఎవరు ఉండట్లేదు. సో ఇంకొన్నిట్లలో ఏంటంటే పనులు జరుగుతున్నాయంట. కానీ మామూలుగా ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా 8,000 ఇళ్ళ వరకు ఇంకా ఖాళీగా ఉన్నాయి. సో వీటిని వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రేపు మళ్ళీ సోమవారం రోజున ఈ అధికారులు వెళ్ళబోతున్నారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తారు. చేసినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు రాలేదనుకోండి, మళ్ళీ ఒకసారి మార్చి 1st వీక్ లోపల మళ్ళీ వెళ్తామని చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ మండే మళ్ళీ ఒకసారి వెళ్తారట. ఈ 2 మండేలు చూసిన తర్వాత కూడా ఎవరు అక్కడికి దానికి స్పందించకపోవడము, ఆ ఇంట్లోకి రాకపోవడము చేసినట్లయితే డెఫినెట్గా వీటిని ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నటువంటి అర్హులకు మాత్రం ఇద్దామని చెప్పేసి వాళ్ళు ఖరాఖండిగా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. సో నేను మీకు ఆ వీడియో చూపిద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే అది కొంచెం కాపీరైట్ ఇష్యూస్ వస్తేమో అని చెప్పేసి అనే ఉద్దేశంతో నేను దాన్ని ఇక్కడ పెట్టట్లేదు. సో దయచేసి ఎవరైనా కూడా ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్న
వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళు నిరుత్సాహపడకండి. మీకు త్వరలోనే ఈ యొక్క కొల్లూరులో ఉన్నటువంటి కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.